ఇక వెలిశాల వేగుచుక్క గాజర్ల రవి అలియాస్ గణేష్ మరణ వార్తతో ఇప్పటికే వెలిశాల గ్రామం అంతా శోక సంద్రంలో మరి మునిగిపోతూ ఆయనతో ఉన్నటువంటి అంటే చిన్ననాటి జ్ఞాపకాల్ని అప్పటి జ్ఞాపకాల్ని నెంబర్ వేసుకుంటున్నటువంటి పరిస్థితి. సో ఇప్పటికే పౌర హక్కుల సంఘం నాయకుడు కూడా ఈ యొక్క ఎన్కౌంటర్ని కూడా మరి ఖండిస్తున్నటువంటి పరిస్థితి. మరి శవాలను ఇవ్వడంలో కూడా మరి ప్రభుత్వాలు ఆ విధంగా వ్యవహరిస్తున్న పట్ల వాళ్ళు కూడా ఖండిస్తూ ఉన్నారు. సో మనతో పాటు ఇప్పుడు మాట్లాడడానికి భారత్ బచావ్ నుంచి ఉన్నారు. సార్ నమస్కారం. సో ఇప్పటికే గాజర్ల గణేష్ గారి మృతి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సో కొందరు చెప్తున్నారు అంటే చిత్రహింసలు పెట్టి చంపారని చెప్పేసి అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. సో దీన్ని మీరు ఎట్లా చూస్తారు? అది ముమ్మాటికి నిజం. అది దాంట్లో ఏమీ అనుమానించాల్సింది ఏం లేదు. ఆయన వాస్తవంగా గత 2 సంవత్సరాలుగా తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నాడనేది ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, మహారాష్ట్ర చెందినటువంటి పోలీసులు ఎస్ఐబి కావచ్చు, ఇంటెలిజెన్స్ కావచ్చు, ఐబీ కావచ్చు, వీళ్ళందరూ గత 2 సంవత్సరాలుగా చెప్తున్నారు ఆయన నడవలేని స్థితిలో ఉన్నాడు, తీవ్ర అనారోగ్యంతో ఉన్నాడు, కనీసం ఆయన ఆయుధాన్ని ఆయన మొయ్యలేని స్థితిలో ఉన్నాడు, ఆయనకి ప్రత్యేకంగా వండి పెడితే తప్ప ఆయన బతికి పట్టగట్టలేని స్థితిలో ఉన్నాడని పోలీసు వాళ్ళు ఆ కుటుంబ సభ్యులకి గత 2 సంవత్సరాలుగా చెప్తున్నారు. మరీ ముఖ్యంగా గత వారం రోజుల క్రితము గణేష్, రవి, ఉదయ్ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందినటువంటి ఆ మన్యం ప్రాంతంలో ఆయన తిరుగుతూ ఉన్నాడు. అక్కడ ఉన్నాడు, తీవ్ర అనారోగ్యంతో ఉన్నాడు, చావు బతుకుల్లో ఉన్నాడు. మీరు ప్రయత్నం చేసి ఆయనని లొంగిపోయేటట్టు చేయమని చెప్పి ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి ఎస్ఐబి వాళ్ళు లేకపోతే ఐబీ వాళ్ళు ఆ కుటుంబ సభ్యుల వారికి ఫోన్ చేసి చెప్పారు. వాళ్ళేగా చెప్పింది. ఆయన వాళ్ళకి తెలుసు కదా, వాళ్ళు చెప్పకపోతే వీళ్ళకి ఫోన్లు రావు కదా. మరి 8 రోజుల క్రితము ఆయన అనారోగ్యంతో ఉన్నాడు, చావు బతుకుల్లో ఉన్నాడు, కనీసం రోజుకి 5-6 కిలోమీటర్లు కూడా నడవలేని స్థితిలో ఉన్నాడని వాళ్ళే చెప్పి మరి ఆయనని గత 2 నెలలుగా వెంబడించి ఆయన సహచరులైనటువంటి వాళ్ళని కూడా చంపుకుంటూ పోతూ చివరికి ఆయన చనిపోయిండని ఏదైతే మొన్నటి రోజు చెప్తా ఉన్నారో దానికి ముందు రోజు ఉదయము 8-9 గంటల ప్రాంతంలో ఆయన పైలట్ బ్యాచ్కి సంబంధించిన వాళ్ళని పట్టుకొని చిత్రహింసలకు గురి చేసి 5గురిని వాళ్ళ కస్టడీలో పెట్టుకొని భయంకరంగా వాళ్ళని ఇక చేతులు, కాళ్ళు, శరీర అవయవాలు మొత్తం ముక్కలు చేసి వాళ్ళ చేత పొందిన సమాచారంతో 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వీళ్ళని ఆ ముగ్గురిని చుట్టుముట్టి కాల్పులు చేసి బతికుండగానే పట్టుకొని, ఎందుకంటే వాళ్ళు కనీసము రవి ఆ AK-47 మోసే స్థితిలో కూడా లేడని వాళ్ళే చెప్తున్నారు. ఇదేదో మీడియా చెప్పేది కాదు, ఇన్నయ్య చెప్పేది కాదు, ఇది ఎవరు చెప్పేది కాదు, పోలీసు వాళ్ళే ఆయన ఆయుధాన్ని మొయ్యలేని స్థితిలో ఉన్నాడని వాళ్ళే చెప్పిండ్రు. ఆ పరిస్థితిలో ఉన్నటువంటి ఆయనని పట్టుకొని అందరు చెప్తున్నట్టు ఉదయం 6 గంటల నుంచి 8 గంటల మధ్య కాల్పులు జరిగినాయి, ఓరావోరి కాల్పులు జరిగినాయి, ఎదురు కాల్పులు జరిగినాయి, ఆయన చనిపోయింది. అది పచ్చి అబద్ధం. అది ఆయనని అంతకు ముందు రోజే చంపి అక్కడ వేసి చెప్పడానికి ధైర్యం లేక పిరికి పొందల్లాగా ఆ చావుని, ఆ మరణాన్ని ప్రకటించలేదు. అక్కడి నుంచి మొదలుకుంటే నిన్న రాత్రి 12:30 వరకు ఆయన శరీరాన్ని అప్పచెప్పేంత వరకు ఎంత నాటకం జరిగిందో మనందరికీ తెలుసు. నిన్న నాకు అశోక్ 1 గంట ప్రాంతంలో మాచిరులకు పోయి ఆయన శవాన్ని చూసిన తర్వాత నాకు ఫోన్ చేసి చెప్పిండు ఆయన ఏ దుస్తుల్లో ఉన్నాడు, ఆయన బూట్లు ఎట్లున్నాయి, బెల్ట్ ఎట్లుంది, చేతి గడియారం ఎట్లుంది, ఆయన శరీర అవయవాలు ఎట్లున్నాయని చెప్పిండు. ఆయన కనీసం ఆ మావోయిస్ట్ పార్టీ యూనిఫామ్లో లేడు, ఆయన సివిల్ దుస్తుల్లో ఉన్నాడు. మనందరం ఉన్నట్టే, మన లెక్కనే ఆయన సివిల్ దుస్తుల్లో ఉన్నాడు, సివిల్ బెల్ట్ పెట్టుకొని ఉన్నాడట. ఆయన
వాచ్ పెట్టుకొని ఉన్నాడు, ఆయన మంచి గడ్డం చేసుకొని ఉన్నాడు. తీవ్ర అనారోగ్యంతో ఉన్నటువంటి ఆయన ఆయనని పట్టుకొని భయంకరంగా కాల్చి చంపి ఈరోజు ఈ నాటకాలు ఎందుకు ఆడాలా? మేము మా అలుపిరి సంఘటనకి ప్రతీకారం తీర్చుకున్నామని బహిరంగంగా ప్రకటించండి. మీకు దమ్ము ధైర్యం ఉంటే, మీకు సిగ్గు శరం ఉంటే మీరు ప్రకటించండి, సరిపోతుంది కదా. మీకేముందాడా? సో ప్రధానంగా పాకిస్తాన్ ఉగ్రముఖలకు కేంద్ర బిందువైనటువంటి పాకిస్తాన్తో శాంతి చర్చలు జరిపినప్పుడు అంతర్యుద్ధంలో ఉన్నటువంటి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపడానికి కేంద్రం ఎందుకు ససేమిరా అంటుంది? వాళ్ళకి శాంతి చర్చలు లేకపోతే కాల్పుల విరమణ చేయడం అనేది వాళ్ళకి అసలు ఇష్టం లేదు. అమిత్ షా మోడీలు స్వయంగా ప్రకటిస్తూ ఉన్నారు. బస్తర్ ప్రాంతంలో మొత్తం 12 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. కాంకేర్ కావచ్చు, బస్తర్ కావచ్చు, బీజాపూర్ కావచ్చు, నారాయణపూర్ కావచ్చు, ఆ మొత్తం ప్రాంతంలో 12 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. 12 మందిలో 8 మంది బీజేపీ వాళ్ళు ఉంటారు. ఆ బీజేపీ ఎమ్మెల్యేలకు చెప్తున్నట్టు ఆయన, మీకు దమ్ముంటే, మీకు ధైర్యం ఉంటే మీరు ఆ కాల్పుల విరమణ ఉండదో, శాంతి చర్చలు లేవని మీరు ప్రకటించండి. లేదనుకుంటే మీరు రాజీనామా చేయండి, మీరు ఇండల్లో వండండి అని వాళ్ళు ఓపెన్గా చెప్తా ఉన్నారు. శాంతి ఎక్కడిది, చర్చలు ఎక్కడి? సంజయ్ కూడా చెప్తున్నారు కూడా, కేంద్ర మంత్రి ససేమిరా చర్చలు జరిపే ప్రసక్తే లేదని చెప్తున్నారు. వాళ్ళకి శాంతి లేదు, చర్చలు లేవు, లేకపోతే కాల్పుల విరమణ లేదు. మనం అనవసరంగా శాంతి చర్చలని లేకపోతే కాల్పుల విరమణ అని మనం అనవసరంగా భ్రమలు పడద్దు. పులి శాకాహార అవుతుందా చెప్పు? పులి ఎప్పుడైనా శాకాహార అవుతుందా? ఎవరైనా చెప్పమని? బుద్ధున్నాడు, మెదడున్నాడు, మనిషి అంటాడు ఎవడైనా పులి శాకాహార అవుతుంది అనుకుంటారా? వాళ్ళు పులులు. అమిత్ షా మోడీలు వాళ్ళు పులులు, వాళ్ళు శాకాహారులు అవుతారా? శాంతి జపం చేస్తారా? అరే శాంతి పక్కన పెట్టు, చర్చలు పక్కన పెట్టు. భారత రాజ్యాంగం ఉంది కదా, ఉందా లేదా? మీరు భారత రాజ్యాంగంలో ఉన్నారు కదా, ఓటేస్తున్నారు కదా, ఎన్నుకుంటున్నారు కదా, ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, సర్పంచులు ఉన్నారు కదా, వార్డు మెంబర్లు ఉన్నారు కదా, ప్రజాప్రతినిధులు ఉన్నారు కదా. భారత రాజ్యాంగం ప్రకారమే ఎన్నికలు జరుగుతున్నాయి కదా. భారత రాజ్యాంగంలో ఉన్న 5వ షెడ్యూల్ అమలు చేయమని కామ్రేడ్ రవి అడిగిండు. అది నేరమా? గణేష్ ఏమడిగిండు? భారత రాజ్యాంగంలో ఉన్న 5వ షెడ్యూల్ అమలు చేయమన్నాడు, పేసా చట్టాన్ని అమలు చేయమన్నాడు, 117 అమలు చేయమన్నాడు, ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ని అమలు చేయమని చెప్పిండు, FRAని అమలు చేయమన్నారు. ఇది నేరమా చెప్పండి. ఇట్లా అడిగితే నేరస్తులు అవుతారా? ఇట్లా అడిగితే టెర్రరిస్టులు అవుతారా? ఇట్లా అడిగితే నక్సల్ ఎట్లా అడుగుతారా? ఇట్లయితే దేశద్రోహులు అవుతారా? మరి దేశభక్తులు ఎవరు? మేమేం చెప్తున్నామంటే, ఇవాళ ఈ దేశ సంపదని, భారత రాజ్యాంగాన్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళే దేశభక్తులు. అమిత్ షా మోడీలు దేశభక్తులు కాదు, చంద్రబాబు నాయుడు దేశభక్తుడు కాదు, వాళ్ళు దేశద్రోహులు, వాళ్ళు మనువాదులు. ఈ RSS బీజేపీ మనువాదులని మనం ప్రకటించకపోతే వాళ్ళకి కావాల్సింది ఏంటి? వర్ణ వ్యవస్థ కావాలి, నిత్యమెట్ల సమాజం కావాలి, దళితులు, ఆదివాసీలు శూద్రులుగా బతకాలి. ఇదే వాళ్ళు కోరుకుంటున్నది. కాబట్టి ఇవాళ ఏదైతే రవణ ఆశయాలు ఉన్నాయో, రవణ కూలీల కోసం, జీతాల కోసం, భూమి కోసం ఆయన పోరాటం చేసిండు. అది పాపమా? అది నేరమా? కాబట్టి ఆయన ఆశయాలు నెరవేర్చడానికి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఇవాళ ఇది అంతిమయాత్ర. ఆయన అంతిమయాత్ర కాదు, ఉత్ప్లవోద్యమంలో నాట్లేయడానికి వచ్చారు వీళ్ళందరూ. ఉత్ప్లవోద్యమంలో నాట్లేయడానికి వచ్చారు, ఆయన శవాన్ని మోయడానికి రాలే. ఆయన చనిపోలేదని మేము ప్రకటించడానికి ఇక్కడికి వచ్చినాం.